ఓకే స్టూడెంట్స్, ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? ఫంక్షన్ అంటే ఏంటి, ఆ ఫంక్షన్ డయాగ్రామ్ ఎలా గీయాలి, అంటే రా డయాగ్రామ్, ఆరో డయాగ్రామ్, అలాగనే మనకి మెయిన్ పాయింట్ గా రేంజ్, డొమైన్ ఎలా కనుక్కోవాలి. ఇప్పుడు గ్రాఫ్ అన్నమాట. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫంక్షన్స్ లో చాలా రకాలుగా ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఐడెంటిటీ ఫంక్షన్. చాలా రకాలు, కాన్స్టెంట్ ఫంక్షన్, పాలినామియల్ ఫంక్షన్, క్వాడ్రాటిక్ ఫంక్షన్స్ ఏమవుతుంది పాలినామియల్ ఫంక్షన్ కి. అలాగే చాలా ఫంక్షన్స్ ఉంటాయి. ఆ ఫంక్షన్స్ అన్ని టెక్స్ట్ బుక్ లో ఏమేమి అవసరం అవన్నీ నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇది నేర్చుకుంటే మనకి 8 మార్క్స్ క్వశ్చన్ అనేది ఒకటి వస్తుంది అనమాట. ఓకే, మరి ఈ ఫంక్షన్స్ చూడండి, వాటిని అర్థం చేసుకోండి. చాలా చాలా ఈజీ. నీకు అదే చెప్తున్నా, నువ్వు ఒక నంబర్ సబ్స్టిట్యూషన్ చేయాలి. ఆ నంబర్ ఏందో రియల్ నంబర్స్ లేదు ఉండాలి. నంబర్ సబ్స్టిట్యూషన్ చేస్తే y వస్తుంది. ఆ ఎక్స్ వైతో డొమైన్, రేంజ్, గ్రాఫ్ ఈ 3 కనుక్కుంటే ప్రతి ఫంక్షన్ కి క్లియర్. ఫంక్షన్స్ అంటే ఏంటో నీకు క్లియర్ గా అర్థమవుతుంది. మరి ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి ఐడెంటిటీ ఫంక్షన్. ఇక్కడ చూడండి, లెట్ ఆర్ బి ద సెట్ ఆఫ్ రియల్ నంబర్స్. ఆర్ అనేది ఏంది, మనకి సెట్ ఆఫ్ రియల్ నంబర్స్ అయి ఉండాలి. రియల్ నంబర్స్ అని చెప్పాను, మనకి 10th క్లాస్ లోనే నేర్చుకున్నాం. రియల్ నంబర్స్ ఏంటి, న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, నెగిటివ్ నంబర్స్, పాజిటివ్ నంబర్స్, ఇంకా హోల్ నంబర్స్ అవన్నీ వస్తాయి కదా. వాటిని అన్నిటిని మనం ఏమనుకుంటాం, రియల్ నంబర్స్ అని మాట్లాడతాం. ఓకే, క్లియర్. ఏ రియల్ వాల్యూడ్ ఫంక్షన్, ఇందాకనే మాట్లాడుకున్నాం. రియల్ వాల్యూడ్ ఫంక్షన్ f is defined as the f is to r arrow r by y is the function. ఈ నీకు ఇచ్చిన ఈక్వేషన్ ఏందో అర్థం కావాలి. ఐడెంటిటీ ఫంక్షన్ అంటే ఏం లేదు చెప్తున్నాడు అండి. y equal to f of x equal to x for each value of x belongs to r such that function is called identity function. నువ్వు ఏదన్నా రియల్ నంబర్ వాల్యూ తీసుకొని బాగుందండి. ఐడెంటిటీ ఫంక్షన్ అంటే ఏదన్నా రియల్ నంబర్ తీసుకొని, అదేంది ఎక్స్ బిలాంగ్స్ టు ఏదన్నా ఒక రియల్ నంబర్ తీసుకొని, మళ్ళా నువ్వు దాన్ని అంటే ఈ వాల్యూలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒక వాల్యూలో సబ్స్టిట్యూషన్ చేస్తే మళ్ళా నీకు అదే వాల్యూ వచ్చింది అనుకో, దాన్ని మనము ఐడెంటిటీ ఫంక్షన్ అని మాట్లాడతాం. అంటే సేమ్ వాల్యూ, అంటే సేమ్ అని కాదు, మనం రియల్ నంబర్ సబ్స్టిట్యూషన్ చేసినాక మళ్ళీ మనకి రియల్ నంబర్ వచ్చింది అనుకో, దాన్ని మనము ఐడెంటిటీ ఫంక్షన్ అని మాట్లాడతాం అనమాట. ఇక్కడ అదే చెప్తున్నది, డిఫైన్డ్ ఫర్ ఈచ్ వాల్యూ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ద ఫంక్షన్ ఈస్ కాల్డ్ ఐడెంటిటీ ఫంక్షన్. మరి మనకి ఫంక్షన్ వాల్యూ ఐడెంటిటీ ఫంక్షన్ డెఫినేషన్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్. మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమనుకుంటామని చెప్పినాను, వై. ఇప్పుడు చూడండి, నేను ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకుంటాను. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకుంటే ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు ఎక్స్ బదులు ఎంత 0, ఎఫ్ ఆఫ్ మొత్తం వాల్యూ ఎంత మనకి వై ఈక్వల్ టు 0 వాల్యూ 0ని. అంటే ఎక్స్ మనం 0 తీసుకుంటే వై ఏమొచ్చింది 0నే వచ్చింది అనమాట. ఓకే, తర్వాత ఇది మనకి మెయిన్ పాయింట్. తర్వాత నేను ఎక్స్ ఈక్వల్ టు -1 తీసుకుంటున్నాను. ఓకే, ఎక్స్ సబ్స్టిట్యూషన్ చేద్దాం ఈ ఈక్వేషన్. -1 ఫంక్షన్ లో -1, ఎక్స్ బదులు -1, ఎక్స్ బదులు -1, ఎఫ్ ఆఫ్ -1 ఏమవుతుంది y ఈక్వల్ టు -1. అంటే ఇక్కడ చూడండి, గమనియండి, మనం ఏ వాల్యూ అయితే సబ్స్టిట్యూషన్ చేస్తున్నామో మళ్ళీ అదే వాల్యూ వస్తుంది. దాన్ని మనం ఐడెంటిటీ ఫంక్షన్ అని మాట్లాడతాం. ఓకే, ఇక్కడ చూడండి, ఎక్స్ బదులు -1 అనుకుంటే y వాల్యూ ఏమొచ్చింది -1 వచ్చింది. తర్వాత నేను ఇప్పుడు ఎక్స్ బదులు 2 అనుకుంటున్నాను. ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు ఎక్స్ బదులు ఎంత 2, దీని వాల్యూ మొత్తం ఎంత y 2. అంటే ఎక్స్ బదులు 2 తీసుకుంటే నాకు y వాల్యూ కూడా ఏమొస్తుంది, మనకి 2నే వస్తుంది. ఓకే, చూడండి ఏమొస్తుంది 2నే వస్తుంది. ఓకే, ఇంతే, నువ్వు చేయాల్సింది ఇంతే. నువ్వు ఏవో ఒక రియల్ నంబర్స్ తీసుకొని అందులో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఆ సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత ఏమొస్తుందో గమనియాలి. రియల్ నంబర్స్ వస్తున్నాయా లేకుంటే వేరేది వస్తుందా అనేది గమనియాలి. ఆ ఆర్డర్ అనేది గమనియాలి. ఓకే, డొమైన్ ఆఫ్ ఫంక్షన్. ఇక్కడ చూడండి, మనం ఏం సబ్స్టిట్యూషన్ చేసినాం, రియల్ నంబర్ సబ్స్టిట్యూషన్ చేసినాం. ఇక్కడ చూడండి, మనకి గ్రాఫ్ లో ఏ వాల్యూస్ వస్తాయని చెప్పలేదు. అంటే 0లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఇటు పక్కేమో మనకి న్యాచురల్ నంబర్స్ ఉంటాయి. ఓకే, న్యాచురల్ అంటే ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. ఇటేమో నెగిటివ్ నంబర్స్ ఉంటాయి. ఇటేమో పాజిటివ్ నంబర్స్ ఉంటాయి. ఇటు నెగిటివ్ నంబర్స్ ఉంటాయి. పాజిటివ్ నంబర్స్ ఎన్ని ఉంటాయో చెప్పగలుగుతావా? నెగిటివ్ నంబర్స్ ఎన్ని ఉంటాయో నువ్వు చెప్పగలుగుతావా? చెప్పలేవు. అంటే ఇక్కడ ఏంది, నువ్వు ఎక్స్ బదులు ఏ నంబర్ అన్నా తీసుకో, అదే వాల్యూ అనేది వస్తుంది. అంటే ఏ నంబర్ అన్నా తీసుకోవచ్చు. అంటే అది మైనస్ నంబర్ అన్నా కావచ్చు, లేదా ప్లస్ నంబర్ అన్నా కావచ్చు. అంటే ఏది తీసుకున్నా నీకు ఎక్స్ వాల్యూలో, ఎక్స్ అంటే ఏంది డొమైన్. మనకి ఎక్స్ వాల్యూస్ మనం ఏం మాట్లాడుకుంటాం, డొమైన్ అని మాట్లాడుకుంటాం. అంటే రియల్ నంబర్స్ లో ఏ వాల్యూస్ అంటే ఇన్ఫినిటీ నంబర్స్ ఏదన్నా సబ్స్టిట్యూషన్ చేయండి, మనకి అదే నంబర్ వస్తుంది. రేంజ్ అంటే ఏం మాట్లాడుకున్నాము, y వాల్యూస్ అని మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ మనం ఏ నంబర్ తీసుకుంటే అదే నంబర్ వస్తుంది. ఇప్పుడు నేను 999 చేసుకున్నాను అనుకో, దీంట్లో ఎక్స్ వాల్యూలో మళ్ళీ నాకేమొస్తుంది 999 వస్తుంది. అంటే ఏ నంబర్ అన్నా వస్తుంది. కాబట్టి రియల్ నంబర్ అది మైనస్ నంబర్ అన్నా కావచ్చు, ప్లస్ నంబర్ అన్నా కావచ్చు.
ఓకే, మరి గ్రాఫ్ ఎలా వస్తుందో చూడండి. గ్రాఫ్ అంటే ఇప్పుడు గ్రాఫ్ ఎలా గీయాలి? ఇగో మనకు వచ్చిన వాల్యూస్ వీటిని అన్నిటి మీరు సపరేట్ ఇలా రాసుకున్నా పర్లేదు. ఎక్స్ వై, ఎక్స్ బదులు 0 అనుకుంటే 0 వచ్చింది, వై బదులు -1 అనుకుంటే -1 వచ్చింది, 2 అనుకుంటే 2 వచ్చింది. ఈ ఫంక్షన్ అనేది అర్థం అవ్వాలి. ఐడెంటిటీ ఫంక్షన్ అంటే f(x) = x అంతే. ఓకే, ఇప్పుడు గ్రాఫ్ గీద్దాం. 0, 0 ఇక్కడ 0నే ఉంటుంది కాబట్టి 0. మీకు అందరికి గ్రాఫ్ తెలుసు కాబట్టి -1, -1 ఇది x వాల్యూ -1, మళ్ళీ ఏంది y వాల్యూ కూడా y. ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. చూడండి y ఇక్కడ చూడండి, x బదులు -1 అనుకుంటే ఇక్కడ కూడా -1. ఈ రెండు కలపండి మొత్తం ఇక్కడ వస్తుంది -1, -1. ఇక్కడేమో 0, 0 వచ్చింది. తర్వాత 2, 2 ఇదేమో 2. ఇక్కడ చూడండి, సారీ ఇది మైనస్ కాదు. ఓకే, ఇక్కడ 2 అనుకున్నాం x. తర్వాత y వాల్యూ ఏమొస్తుంది మనకి 2నే వస్తుంది, ఇక్కడ కలుసుకుంటుంది. ఓకే, వీటిని అన్నిటిని కలపండి. ఇప్పుడు మనకి ఏమొస్తుంది? స్ట్రైట్ లైన్ అనేది వస్తుంది అనమాట. ఐడెంటిటీ ఫంక్షన్ కి స్ట్రైట్ గా వస్తుంది చూడండి గ్రాఫ్. ఇంతే అర్థం కావాల్సింది, నీకు ఒక్కటే అర్థం కావాల్సింది f(x) = x. నువ్వు ఏ నంబర్ అయితే సబ్స్టిట్యూషన్ అది ఏ నంబర్ అన్నా కావచ్చు, నెగిటివ్ నంబర్ కావచ్చు, పాజిటివ్ నంబర్స్ కావచ్చు. మన సబ్స్టిట్యూషన్ చేసేది x వాల్యూ, మనకు వచ్చే వాల్యూస్ y వాల్యూస్. ఓకే, అర్థమైందా? మనం సబ్స్టిట్యూషన్ చేసేదేమో x వాల్యూస్, మనకు వచ్చే x వాల్యూని ఈ ఐడెంటిటీ ఫంక్షన్ లో కానీ సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు వచ్చేది y వాల్యూస్. మనకి x వాల్యూస్ ఏమైనా తీసుకోవచ్చు, నెగిటివ్ నంబర్స్ తీసుకోవచ్చు, పాజిటివ్ నంబర్స్ తీసుకోవచ్చు. మనకి y వాల్యూస్ ఏమైనా రావచ్చు, x వాల్యూస్ మైనస్ నంబర్స్ రావచ్చు, నెగిటివ్ నంబర్స్ రావచ్చు. ఓకే, క్లియర్ అనమాట. మన గ్రాఫ్ ఏమో ఇలా స్ట్రైట్ లైన్ లో వస్తుంది. అంతే ఇంకా ఐడెంటిటీ ఫంక్షన్ అంటే, నో డౌట్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వచ్చేసి కాన్స్టెంట్ ఫంక్షన్. ఓకే, ఇది కూడా చాలా ఈజీగా అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీగానే ఉంటుంది. మీకు అర్థం కావాల్సింది ఒకటే, ఆ ఫంక్షన్ లో మనకి వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత గ్రాఫ్, రేంజ్, డొమైన్ ఏమొస్తుంది, ఇదే గమనించాల్సింది మీరు. ఓకే, కాన్స్టెంట్ ఫంక్షన్ నేను త్వరగా చెప్పేస్తాను, ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైంది. డిఫైన్ ద ఫంక్షన్ f(r) by the y = f(x) is the c, x belongs to r. Where is the c? ఇక్కడ c is constant and each x belongs to r. Here domain f is r and its range is constant c. f(x) = c. ఇక్కడ చూడండి, అంటే మనం f(x) వాల్యూ రియల్ నంబర్స్ లో ఏ వాల్యూ అన్నా తీసుకోవచ్చు. ఓకే, x బదులు రియల్ నంబర్స్ లో ఏ వాల్యూ అన్నా తీసుకోవచ్చు. కానీ మనకి కాన్స్టెంట్ వాల్యూ అనేది రేంజ్ అనేది వస్తుంది. కాన్స్టెంట్ అంటే ఏం లేదు, అంటే c వాల్యూ కాన్స్టెంట్ వాల్యూ. అంటే నేను c = 2 తీసుకుంటాను, అది అలాగనే ఉంటుంది, వేరేది ఏం చేంజ్ కాదు. మనకి f(x) = y కదా. ఇక్కడ చూడండి, x = నేను 1 తీసుకుంటాను, అంటే ఇది కదా మనకి వాల్యూ. f(x) = మనకి c కదా. ఇక్కడ చూడండి, f(x) = c. ఓకే, c వాల్యూ ఎంత మనకి 2. c అంటే ఏం లేదు, కాన్స్టెంట్. ఇంకా ఒక 2 అన్నాం అనుకో, ఇంకా 2 ఉంటుంది అనమాట, ఇంకా వేరేది ఏముండదు. ఓకే, ఇప్పుడు f(x) అంటే f(x) బదులు ఎంత మనకి 1. f(1) మొత్తం వాల్యూ ఎంత మనకి y. f(x) మొత్తం వాల్యూ ఎంత 2. అంటే చూడండి మనకి ఏమొచ్చింది, 2 వచ్చింది. ఓకే, x బదులు 1 అనుకుంటే y బదులు ఏమొచ్చింది, 2 వచ్చింది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది, ఇంకోటి చేస్తే 2. రెండోది చేద్దాం. x = నేను 0 తీసుకుంటాను. ఏంటి, x = 0 సబ్స్టిట్యూషన్ చేద్దాం. f(0) = c వాల్యూ ఎంత 2. అంటే కాన్స్టెంట్ టర్మ్ అనేది ఉంటుంది అనమాట మనకి. ఓకే, f(0) వాల్యూ మొత్తం ఎంత y. y = ఎంత వచ్చింది, 2. మీరు గమనించినారా, ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది. అంటే నువ్వు x బదులు ఏ రియల్ నంబర్ అన్నా తీసుకో, కానీ మనకి కాన్స్టెంట్ గానే ఉందనుకో, అదే వాల్యూ వస్తుంది మనకి, y వాల్యూ. అదే ఇక్కడ చెప్తున్నది. ఓకే, ఇక్కడ రేంజ్ ఎప్పుడు ఒక కాన్స్టెంట్ వాల్యూ అని వస్తుంది. మనకి డొమైన్ ఏమవుతుంది, డొమైన్ అంటే x వాల్యూస్ కదా. x వాల్యూస్ మనం ఏమైనా తీసుకోవచ్చు, అది నెగిటివ్ నంబర్ కావచ్చు, పాజిటివ్ నంబర్ కావచ్చు. ఓకే, కానీ మనకి y ఏమొస్తుంది, సేమ్ వాల్యూస్ అని వస్తుంది. అంటే ఏంటి, కాన్స్టెంట్. అంటే ఇప్పుడు మనం 2 అనుకున్నాం కాబట్టి 2. ఓకే, ఒకవేళ నువ్వు 3 అనుకున్నావు అనుకో 3, ఒకవేళ 4 అనుకున్నావు అనుకో 4. ఓకే, అర్థమైందా? కాన్స్టెంట్ అదే వాల్యూ వస్తుంది మనకి. రేంజ్ అంటే y వాల్యూస్. ఓకే, ఇప్పుడు నేను x = -1 తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, ఇదేమొచ్చింది 0, 2 వచ్చింది. x బదులు నేను -1 అంటే f(-1) కాన్స్టెంట్ వాల్యూ ఎంత మనకి 2. ఇది లెట్ చూడండి, నేను అనుకున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, f(-1) మొత్తం ఎంత y = 2. మళ్ళీ సేమ్ y వాల్యూ ఏమొచ్చింది, 2 వచ్చింది. అందుకే కాన్స్టెంట్. y వాల్యూస్ అన్నిటికి మాత్రమే మనకి
రేంజ్ అవుతుంది. డొమైన్ వాల్యూ ఇక్కడ అదే చెప్తున్నాయి, రేంజ్ ఈజ్ సి అంటే ఏంది మనకి కాన్స్టెంట్. ఓకే, ఇక్కడ చూడండి డొమైన్, హియర్ డొమైన్ ఎఫ్ ఈజ్ అ రియల్ నంబర్. రియల్ నంబర్ అంటే ఏంది, అది నెగిటివ్ నంబర్ కావచ్చు, పాజిటివ్ నంబర్ కావచ్చు. ఓకే, తర్వాత నేను ఎక్స్ ఈక్వల్ టు 2 తీసుకుంటాను. ఇంకా లాస్ట్ లో 2 తీసుకున్నాం. ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు కాన్స్టెంట్ సి ఎంత 2, ఎఫ్ ఆఫ్ 2 మొత్తం ఎంత y, ఫంక్షన్ ఉందనుకో అది y అవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎప్పటికన్నా 2. చూడండి మళ్ళీ y వాల్యూ ఎంత వచ్చింది 2. ఇదేమో -1 అనుకుంటే 2 వచ్చింది, ఇదేమో 2 అనుకుంటే 2 వచ్చింది. ఓకే, 1,2 తర్వాత 0,2 తర్వాత -1,2 2,2. మరి గ్రాఫ్ గీద్దామా, 1,2 అంటే గ్రాఫ్ ఇక్కడ వస్తుంది. ఓకే, తర్వాత 0,2 అంటే ఇక్కడ 0 ఉంటుంది, 0,2 అంటే ఇక్కడ ఉంటుంది. ఓకే, తర్వాత -1,2 -1 ఇక్కడ ఉంది, 2 ఉంది, అంటే ఇది ఎక్స్ వాల్యూ ఇది వై వాల్యూ, ఇటు పక్క ఎక్స్ వాల్యూ ఇటు పక్క వై వాల్యూ. గ్రాఫ్ తెలుసు కదా మీకు, -1,2. ఓకే, ఇక్కడ వస్తుంది. ఓకే, వైట్ బోర్డ్ కాబట్టి కొంచెం ఇబ్బంది. ఓకే, మీరు నీట్ గీయండి. తర్వాత 2,2 అంటే ఇక్కడ చూడండి 2,2 ఇక్కడ సేమ్ ఇక్కడ వస్తుంది. వీటిని అన్నిటిని కలపండి, మనకి ఏమొస్తుంది, మళ్ళీ స్ట్రైట్ లైన్ వస్తుంది ఇక్కడ. అంటే మనకి ఏం వాల్యూస్ అంటే ఎక్స్ ఎక్కడ ఎక్స్ కదా టచ్ అట్లా ఎక్స్ లైన్ కి ఓన్లీ వై యాక్సిస్ లో మాత్రం ఒకటే స్ట్రైట్ లైన్ పోతుంది. దేని మీద, 2 అనే దాని మీద కాన్స్టెంట్ గా పోతుంది అనమాట. ఓకే, ఇలా వస్తుంది అనమాట గ్రాఫ్. ఓకే, నోట్ అని అంతే, ఇంకా ఏం లేదు. మీ కాన్స్టెంట్ మనకి ఇచ్చిన ఫంక్షన్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సి ఈజ్ అ కాన్స్టెంట్. అంటే నువ్వు ఏ నంబర్ అక్కడ ఏ నంబర్ ఇచ్చినా మళ్ళీ నీకు వై వాల్యూ ఏమొస్తుంది, అదే వాల్యూ వస్తుంది. నువ్వు ఎక్స్ ఏమన్నా సబ్స్టిట్యూషన్ చేయడానికి ఏమొస్తుంది, అదే వాల్యూ అనేది వస్తుంది అనమాట. అక్కడ అయితే కాన్స్టెంట్ ఫంక్షన్ అంతే. ఓకే ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పాలినామియల్ ఫంక్షన్ అన్నమాట. ఈ పాలినామియల్ ఫంక్షన్స్ లో కూడా రెండు ఉంటాయి, క్వాడ్రాటిక్ ఫంక్షన్ అలాగనే క్యూబిక్ ఫంక్షన్ అని. మనం ఇప్పుడు క్వాడ్రాటిక్ నేర్చుకోబోతున్నాం. పాలినామియల్ ఫంక్షన్ లోనే రెండు, ఒకటి క్వాడ్రాటిక్ ఒకటి క్యూబిక్. ఇప్పుడు క్వాడ్రాటిక్ చాలా ఈజీ. మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనమాట. అంటే ఎఫ్ ఆఫ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. క్వాడ్రాటిక్ అంటే గుర్తుపెట్టుకున్నారు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు సి ఈక్వల్ టు 0. క్వాడ్రాటిక్ అవ్వాలంటే ఏంది, స్క్వేర్ ఉండాలి, ఎక్స్ స్క్వేర్. ఇక్కడ కూడా అదే ఎఫ్ ఆఫ్ ఈ ఫంక్షన్ లో మాట్లాడుతున్నాం కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. క్వాడ్రాటిక్ అంటే స్క్వేర్ ఉండాలి. ఓకే ఓకే, మరి దీన్ని బేస్ చేసుకొని మనం డొమైన్, రేంజ్, గ్రాఫ్ ఎలా వస్తుందో చూద్దాం. మరి ఎక్స్ ఈక్వల్ టు మనం ఇప్పుడు అంటే ఏదైనా తీసుకోవచ్చు, నువ్వు ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ రియల్ నంబర్స్ ఏదైనా తీసుకోవచ్చును. ఓకే, నేను ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకుంటాను. ఫస్ట్ మనకి ఫంక్షన్ ఏంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. అంటే ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0 స్క్వేర్. ఎఫ్ ఆఫ్ 0 మొత్తం ఏమవుతుంది మనకి y, అంటే 0 స్క్వేర్ ఆన్సర్ 0. అర్థమైందా? అంటే ఎక్స్ బదులు 0 సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి y బదులు ఏమొస్తుంది, 0నే వస్తుంది. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు -1 తీసుకుంటాను. ఎఫ్ ఆఫ్ -1 ఈక్వల్ టు ఎక్స్ బదులు -1 హోల్ స్క్వేర్. ఎఫ్ ఆఫ్ -1 మొత్తం ఎంత, y ఈక్వల్ టు 1 -1 స్క్వేర్ ఏమవుతుంది, 1 అవుతుంది. అంటే -1 ఇంటూ -1 -1 క్యాన్సల్, 1 1 1. ఓకే, అంటే ఎక్స్ బదులు నెగిటివ్ నంబర్ తీసుకుంటే y వాల్యూ ఏమొచ్చింది మనకి, పాజిటివ్ నంబర్ వచ్చింది. ఓకే క్లియర్. మళ్ళీ ఇప్పుడు చూడండి ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకుంటున్నాను. అంటే ఎఫ్ ఆఫ్ 1 స్క్వేర్ అనమాట. ఎఫ్ ఆఫ్ 1 మొత్తం వాల్యూ ఎంత, y ఈక్వల్ టు 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత, 1. అంటే మనకి ఏంటి, ఎక్స్ వాల్యూ 1 తీసుకుంటే y వాల్యూ కూడా ఏమొచ్చింది, 1 వచ్చింది. ఇప్పుడు నేను 2 తీసుకుంటాను. అంటే ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు 2 స్క్వేర్. ఈ ఫంక్షన్ లో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను నేను అంతే, 2 స్క్వేర్. ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ మొత్తం అంటే ఏదైనా కానీ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో ఏ వాల్యూ అయినా y అవుతుంది. అది 2 స్క్వేర్ ఆన్సర్ ఎంత, 4. ఓకే, తర్వాత అంటే 2 సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి 4 వచ్చింది. ఇక్కడ ఎక్స్ బదులు ఎఫ్ ఆఫ్ -2 ఈక్వల్ టు -2 హోల్ స్క్వేర్. -2 హోల్ స్క్వేర్ అంటే y ఈక్వల్ టు 2 స్క్వేర్ ఏమవుతుంది, 4. అంటే -2, 4 వచ్చింది. మీరు ఇక్కడ గమనిస్తే ఒక వాల్యూ గమనియండి, ఇక్కడ చూడండి వాల్యూస్ రాశాను. ఇప్పుడు మనం దాని గ్రాఫ్ రూపంలో చూద్దాం. ఎక్స్ y, ఎక్స్ బదులు 0 అనుకుంటే y వాల్యూ ఏమొచ్చింది, 0. -1 అనుకుంటే 1 వచ్చింది. 1 అనుకుంటే 1 వచ్చింది. 2 అనుకుంటే 4 వచ్చింది. -2 అనుకుంటే 4 వచ్చింది. ఓకే, వీటి వాల్యూస్ రాసేసాం. ఇక్కడ వాల్యూస్ మొత్తం రాస్తే మీరు గమనియండి, నువ్వు ఎక్స్ బదులు రియల్ నంబర్స్ లో ఏ నంబర్ అన్నా సబ్స్టిట్యూషన్ చేయి, మనకి y వాల్యూస్ ఏమొస్తుంది,
ప్లస్ లో వస్తున్నాయి, అది కూడా ఎక్కడి నుంచి 0 నుంచి వస్తుంది. ఓకే అర్థమైందా? ఇక్కడ ఏంది నువ్వు నెగిటివ్ ఎక్స్ అంటే ఇక్కడ చూడండి, ఎక్స్ అంటే ఏంది మనకి రియల్ నంబర్. ఆ రియల్ నంబర్ ఏదైనా కావచ్చు, నెగిటివ్ నంబర్ కావచ్చు, పాజిటివ్ నంబర్ కావచ్చు. మనం నెగిటివ్ నంబర్ తీసుకున్నాము, పాజిటివ్ నంబర్ తీసుకున్నాం, 0 కూడా తీసుకున్నాం. కానీ మనకి y వాల్యూస్ అంటే రేంజ్ ఏమొచ్చింది మనకి ఓన్లీ 0 నుంచి మాత్రమే స్టార్ట్ అవుతుంది కదా. అవి కూడా ఏంటి ప్లస్ లో వస్తుంది. ఎందుకు వస్తుంది ప్లస్ లో? స్క్వేర్ ఉన్నందుకు. అంటే స్క్వేర్ ఉన్నప్పుడు నువ్వు పాజిటివ్ నంబర్ కానీ నెగిటివ్ నంబర్ కానీ ఏదైనా సబ్స్టిట్యూషన్ చేయి, నీకు మళ్ళీ ఏమొస్తుంది 0 నుంచి నెగిటివ్ పాజిటివ్ నంబర్సే వస్తుంది అనమాట. దాన్ని మనం పాలినామియల్ ఫంక్షన్ అని మాట్లాడతాం. ఓకే క్లియర్? మరి పాలినామియల్ ఫంక్షన్ డొమైన్ ఏమవుతుంది? డొమైన్ అంటే ఎక్స్ వాల్యూస్ అంటే మనం అనుకునేది. మనం 1 0 1 -1 1 2 -2 అనుకున్నాం. అంటే ఏంది నెగిటివ్ నంబర్ కావచ్చు, పాజిటివ్ నంబర్ కావచ్చు. ఓకే క్లియర్ అయిపోయింది. రేంజ్ అంటే ఏంది మనకొచ్చే వాల్యూస్. రేంజ్ అంటే మనకొచ్చే వాల్యూస్ అంటే ఏంది y 0 1 1 4 4 అంటే 0 నుంచి అంటే 0 లెస్ దాన్. ఓకే లెస్ దాన్ అన్నప్పుడు మనకి ఇక్కడ చూడండి స్మాల్ లెస్ దాన్ 0 ఈక్వల్ టు అంటే స్క్వేర్ బ్రాకెట్ అనేది వస్తుంది. అందుకు నేను స్క్వేర్ 0 నుంచి మనకి ఇన్ఫినిటీ నంబర్ ఏది పాజిటివ్ నంబర్స్ కాబట్టి మనకి స్మాల్ బ్రాకెట్ అనేది వస్తుంది. అంటే నీకు పాజిటివ్ నంబర్స్ లోనే వస్తుంది. నువ్వు నెగిటివ్ అప్లై చేయి, పాజిటివ్ అప్లై చేయి, నీకు ఏమొస్తుంది మళ్ళా నీకు ఈ పాజిటివ్ నంబరే అనేది వస్తుంది. ఏ పాజిటివ్ నంబర్ తెలియదు కాబట్టి ఇన్ఫినిటీ గుర్తు పెడతాం అనమాట. ఓకే మరి గ్రాఫ్ గీద్దాం. ఓకే గ్రాఫ్ గీస్తే 0 0 అంటే 0 0 అంటే ఇక్కడనే ఉంటుంది. తర్వాత -1 1 ఓకే తర్వాత 1 1 అంటే 1 1 ఓకే తర్వాత 2 4 ఓకే 2 4 ఓకే తర్వాత -2 4 ఓకే ఇప్పుడు వీటినన్నిటిని గ్రాఫ్ కలుపుదాం. ఓకే చైతన్య కలపాలి చూడండి. ఎప్పుడు మీరు ఏంది స్కేల్ ను వాడకూడదు. అంటే ఇది పారాబోలాలో వచ్చింది అనమాట మనకి గ్రాఫ్. అంటే యూ షేప్ లో వచ్చిందనుకో పారాబోలా, మనం 10th క్లాస్ లో నేర్చుకున్నాం. ఇది ఏమొచ్చింది పారాబోలాలో వచ్చింది. అంటే ఇక్కడ ఒకటి ఈ ఫంక్షన్ అనేది అర్థం కావాలి నీకు. ఏదన్నా రేంజ్ ఏమవుతుందో మనకి పాజిటివ్ నంబర్స్ నెగిటివ్ నంబర్ తీసుకున్నా మనకి డొమైన్ మనం పాజిటివ్ నంబర్ తీసుకున్నా నెగిటివ్ నంబర్ తీసుకున్నా రేంజ్ మాత్రము 0 నుంచి అంటే ప్లస్ నంబర్సే వస్తాయి మనకి పాలినామియల్ ఫంక్షన్ లో. ఓకే దాని గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఓకే నో డౌట్. ఓకే స్టూడెంట్స్ ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాం? క్వాడ్రాటిక్ ఫంక్షన్ నేర్చుకున్నాం. ఇప్పుడు క్యూబిక్ ఫంక్షన్. ఓకే చూడండి ఇక్కడ క్యూబిక్ ఫంక్షన్ ఇక్కడ చూడండి f of x equal to x cube. ఇందాక క్వాడ్రాటిక్ అంటే x స్క్వేర్ అనుకున్నాం కదా, ఇప్పుడు x క్యూబ్ అనమాట. f of x equal to x cube. మరి వాల్యూ సబ్స్టిట్యూషన్ చేద్దాం. మనం వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసేటువంటి x వాల్యూస్ ఏమవుతాయి? డొమైన్ అయితే మనకు వచ్చిన y వాల్యూస్ రేంజ్ అవుతాయి. ఇదే గుర్తు పెట్టుకోవాల్సింది మీరు. ఓకే x ఈక్వల్ టు 0 అంటే f of 0 ఈక్వల్ టు x క్యూబ్. ఈ వాల్యూ మొత్తం ఏమవుతుంది మనకి y. ఓకే y ఈక్వల్ టు 0 క్యూబ్ ఆన్సర్ ఎంత 0. అంటే x బదులు 0 అనుకుంటే y వాల్యూ ఏమొచ్చింది 0. x బదులు 1 అంటే f of 1 ఈక్వల్ టు 1 క్యూబ్. f of 1 మొత్తం వాల్యూ ఎంత y. ఫంక్షన్ ఉన్నప్పుడు నీకు f of x ఏదన్నా కానీ నీకు ఏమొస్తుంది y. 1 క్యూబ్ ఆన్సర్ ఎంత 1. ఓకే అంటే x బదులు 1 అనుకుంటే y వాల్యూ 1 వచ్చింది. ఓకే x బదులు ఇక్కడ -1 ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ -1 ఈక్వల్ టు -1 హోల్ క్యూబ్. f of y వస్తుంది 1 క్యూబ్ అంటే -1 క్యూబ్ ఏమవుతుంది 1 అవుతుంది. ఎందుకు అవుతుంది? -1 క్యూబ్ అంటే -1 ఇంటూ -1 ఇంటూ -1 మైనస్ క్యాన్సల్ 1 1 జా 1 1 1 జా 1 ఒక మైనస్ మిగిలినట్టు -1. ఓకే అంటే x బదులు మనం -1 అనుకుంటే y బదులు ఏమొచ్చింది -1 వచ్చింది. మళ్ళీ ఇప్పుడు x బదులు 2 అంటే f of 2 ఈక్వల్ టు 2 క్యూబ్. f of 2 మొత్తం వాల్యూ ఎంత y. 2 క్యూబ్ కదా 2 క్యూబ్ ఆన్సర్ ఎంత 8. అంటే x బదులు 2 అనుకుంటే y వాల్యూ ఏమొచ్చింది 8 వచ్చింది. ఓకే ఇక్కడ చూడండి మళ్ళా x బదులు మనం 2 అనుకున్నాం. ఎందుకన x బదులు -2 f of -2 ఈక్వల్ టు -2 హోల్ క్యూబ్. ఈ ఫంక్షన్ అప్లై చేస్తున్నాం మనం అంతే. దీని వాల్యూ y అవుతుంది. -2 హోల్ క్యూబ్ అంటే -8 అవుతుంది. ఎందుకు? -2 ఇంటూ -2 ఇంటూ -2 అంటే 2 ని 3 టైమ్స్ ఇంటూ చేయాలని అర్థం. మైనస్ క్యాన్సల్ 2 2 జా 4 4 2 జా 8 కానీ ఒక మైనస్ కాబట్టి -8 అవుతుంది అనమాట. ఓకే మరి ఇక్కడ మనం ఏం చేసినాము? ప్లస్ నంబర్స్ యాడ్ సబ్స్టిట్యూషన్ చేసినాం, నెగిటివ్ నంబర్స్ కూడా సబ్స్టిట్యూషన్ చేసినాం. అంటే ఏంటి? డొమైన్ రేషనల్ నంబర్స్ లోని పాజిటివ్ నంబర్స్ నెగిటివ్ నంబర్స్. ఓకే క్లియర్. మరి మనకి రేంజ్ ఏమొచ్చినాయి చూడండి. ఒక చోట మన ఇది
ఎక్స్ వాల్యూ 0 అనుకుంటే 0, వై వాల్యూ 1 అనుకుంటే 1, ఎక్స్ బదులు -1 అనుకుంటే -1 వచ్చింది, 2 అనుకుంటే 8 వచ్చింది, అలాగనే -2 అనుకుంటే -8 వచ్చింది. మీరు గమనిస్తే మనం ఏ సబ్స్టిట్యూషన్ చేసినా మనకి ఏంటి నెగిటివ్ నెంబర్ వస్తుంది, పాజిటివ్ నెంబర్ వస్తుంది. అంటే నెగిటివ్ నెంబర్ అప్లై చేసినప్పుడు నెగిటివ్ వస్తుంది, పాజిటివ్ నెంబర్ అప్లై చేసినప్పుడు పాజిటివ్ నెంబరే వస్తుంది. కాబట్టి రియల్ నెంబర్స్ లో మనకి నెగిటివ్ నెంబర్ అప్లై చేస్తే నెగిటివ్ నెంబరే వస్తుంది, పాజిటివ్ నెంబర్ అప్లై చేస్తే పాజిటివ్ నెంబరే వస్తుంది. మరి గ్రాఫ్ చూద్దామా? ఓకే, ఇక్కడ మనకి -8 లేదు కాబట్టి అక్కడ వరకు అడ్జస్ట్ చేద్దాం. 0, 0, 0, 0 అంటే ఇక్కడ ఉంటుంది 0, 0, 1, 1, 1 అంటే ఇది 1, 1, -1, -1 ఇక్కడ వస్తుంది -1, -1, ఇగో ఇక్కడ టచ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి. తర్వాత 2, 8 ఇక్కడ -2, 8 గ్రాఫ్ లో లేదు కాబట్టి మీరు ఒకవేళ 2 అనుకుంటే ఇక్కడ ఎక్కడో -8 అని వస్తుంది. ఓకే, మామూలుగా ఎగ్జాక్ట్లీగా చెప్తున్నాను. -2 ఇక్కడ వస్తుంది. ఓకే, వీటిని అన్నింటినీ కలుపుదాం. ఇప్పుడు ఇటు నుంచి వస్తే గ్రాఫ్ అనేది ఇలా వెళ్తుంది. చూడండి ఎలా వస్తుంది క్యూబిక్ కి. ఓకే, ఇలా వస్తుంది అనమాట గ్రాఫ్. అర్థమైందా? ఇక్కడ ఫంక్షన్ క్యూబ్ అంటే ఏం లేదు, మనం పాజిటివ్ నెంబర్ యాడ్ చేస్తే పాజిటివ్ నెంబర్, నెగిటివ్ నెంబర్ అప్లై చేస్తే నెగిటివ్ నెంబర్. అక్కడ క్వాడ్రాటిక్ లో మనం నెగిటివ్ నెంబర్ అప్లై చేసిన పాజిటివ్ నెంబర్ అవుతుంది, పాజిటివ్ నెంబర్ అప్లై చేస్తే పాజిటివ్ అవుతుంది అనమాట. మనం అప్లై చేసేటివి డొమైన్ లో ఎక్స్ వాల్యూస్, మనకు వచ్చే వాల్యూస్ రేంజ్ వై వాల్యూస్ అనమాట. ఓకే, నోడండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి రేషనల్ ఫంక్షన్. ఇక్కడ చూడండి, రేషనల్ ఫంక్షన్, రేషనల్ నెంబర్స్ అంటే మనకి తెలుసు బై పీ బై క్యూ ఫామ్ లో ఉండాలని. ఇక్కడ కూడా మనకి రేషనల్ ఫంక్షన్ ఏమవుతుంది అంటే 1/x అవుతుంది అనమాట. ఏమవుతుంది? 1/x. ఇదే కండిషన్. ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0, ఎక్స్ అనేది 0 అనేది ఉండకూడదు. ఒకవేళ 0 ఉంటే ఏమవుతుంది? 1/0 ఏమవుతుంది? యాక్చువల్ గా చెప్పాలంటే 0/ఎనీథింగ్ వాల్యూ 0 అవుతుంది, కానీ 1/0 అంటే నాట్ డిఫైన్డ్ అవుతుంది. యాక్చువల్ గా చెప్పాలంటే దానికి ఆన్సర్ అనేది ఉండదు అనమాట. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా మిమ్మల్ని ఎవరన్నా అడిగినా గానీ 0/ఎనీథింగ్ వాల్యూ 0, కానీ 1/0, 2/0, 3/0 నాట్ డిఫైన్డ్, దానికి ఆన్సర్ అనేది ఉండదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ 0 ఉందనుక అది బైలో ఉండదు కదా యాక్చువల్ గా చెప్పాలంటే. మరి బైలో ఉండకుండా కానీ రేషనల్ అని ఎందుకంటాం? రేషనల్ అవ్వాలంటే బైలో ఉండాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఫంక్షన్ ఏంటి మనకి f(x) ఈక్వల్ టు 1/x అనమాట. ఎక్స్ బదులు నేను 1 అంటే f(1) ఈక్వల్ టు 1/1. f(1) వాల్యూ ఎంత? y. మనకి ప్రతి ఒక్కటి ఎఫ్ ఫంక్షన్ f(x) ఏమవుతుంది? y అవుతుంది. ఎక్స్ బదులు 1 సబ్స్టిట్యూషన్ చేసిన 1, 1 క్యాన్సల్, 1 వచ్చింది. ఓకే, ఎక్స్ వై. ఎక్స్ బదులు నేను 1 అనుకుంటే నాకు y వాల్యూ ఏమొచ్చింది? 1. ఎక్స్ ఏమో డొమైన్ అవుతుంది, y ఏమో రేంజ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎక్స్ బదులు ఇప్పుడు 2, f(2) ఈక్వల్ టు 1/2. ఇక్కడ చూడండి f(2) ఏమవుతుంది? y. 1/2 ఏం చేస్తుంది? 1/2 చేస్తే మనకి 0.5 వస్తుంది. కాబట్టి బాగా రన్ చేయండి 1 ని. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది? పోదు కాబట్టి 0 పెట్టుకుంటాం. 1 ఇప్పుడు కూడా పోదు కాబట్టి పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకోండి. 2 5 జా 10. ఓకే, అంటే 0.5 వస్తుంది. అంటే y బదులు ఏమొచ్చింది? ఎక్స్ బదులు 2 అనుకుంటే y వాల్యూ మనకి 0.5. తర్వాత ఎక్స్ బదులు 2 అనుకుందాం. f(-2) ఈక్వల్ టు -2, 1/-2. ఇప్పుడు 1/2 చేస్తే మనకి ఏమొస్తుంది? f(-2) ఏమో y, ఇదేమో 0.5 వస్తుంది. 1/2 చేస్తే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది అంతే. ఎక్స్ బదులు -2 అనుకుంటే y బదులు మనకి -0.5 వచ్చింది. ఎక్స్ ఈక్వల్ టు -1 అంటే f(-1) ఈక్వల్ టు 1/-1. 1, 1 క్యాన్సల్ అంటే y ఈక్వల్ టు -1 అనేది వస్తుంది. అంటే ఎక్స్ బదులు -1 అనుకుంటే y వాల్యూ కూడా ఏమొచ్చింది? -1 వచ్చింది. ఇంకో మైనస్ ఉంది కాబట్టి ఎక్స్ బదులు ఇప్పుడు 0.5. ఇక్కడ చూడండి ఎక్స్ బదులు 0.5 అనుకుంటే y 1/0.5. ఈ ఫంక్షన్ లో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను ఎక్స్ వాల్యూస్ అంతే. ఇప్పుడు చూడండి 1/0.5 ఏమని రాయొచ్చు? 1/5/10 అని రాయొచ్చు. దీన్ని ఏమని రాయొచ్చు? 5/10. రెసిప్రోకల్ చేస్తే మనకి 1 × 10/5 వస్తుంది. 5 1 జా 5 2 జా అంటే ఏమొస్తుంది? 2 1 జా 2 అంటే y ఈక్వల్ టు 1/0.5 చేస్తే ఏమొస్తుంది? 2 వస్తుంది మనకు ఆన్సర్. ఓకే, ఇక్కడ చూడండి y బదులు 0.5 అనుకుంటే y బదులు మనకి 2 వచ్చింది అనమాట. మరి ఇక్కడ చూడండి ఎక్స్ ని ఇక్కడ చూడండి f(-0.5) ఈక్వల్ టు 1/-0.5. f ఇదంతా ఏమవుతుంది? y అవుతుంది. y ఈక్వల్ టు 1/0.5 చేస్తే మనకి ఇందాక ఏమొచ్చింది? 2 వచ్చింది. ఇక్కడ మైనస్ కాబట్టి -2 వస్తుంది అంతే. ఇప్పుడు వీటిని గ్రాఫ్ గీద్దాం. అంటే -0.5 అనుకుంటే -2 వచ్చింది. ఓకే, ఇక్కడ చూడండి డొమైన్
డొమైన్ ఏంది మనకి పాయింట్స్ లో వస్తుంది, నెగిటివ్ నంబర్స్ లో వస్తుంది, అంటే ఏమన్నా వస్తుంది రేషనల్ నంబర్స్. కానీ ఏముండకూడదు మనకి, జీరో అనేది ఉండకూడదు. అందుకే -0 జీరో అనేది ఉండకూడదు. నువ్వు డొమైన్ ఏమన్నా తీసుకో ఎక్స్ వాల్యూ, కానీ జీరో మాత్రం తీసుకోకూడదు. వై వాల్యూ ఏమొస్తుంది, జీరో మాత్రం ఖచ్చితంగా రాదు. కాబట్టి రేషనల్ నంబర్ ఏమొస్తుంది, మనం రేషనల్ నంబర్, కానీ జీరో మాత్రం రాకూడదు. ఓకే, అందుకే తీసేస్తున్నాం దాన్ని జీరోని. ఓకే, ఇప్పుడు మనకి వాల్యూస్ వచ్చినాయి. మనం ఇప్పుడు గ్రాఫ్ గీద్దాం. 1,1 ఏంది, 1,1 అంటే ఇక్కడ వస్తుంది పాయింట్ 1,1. తర్వాత 2,0.5 2,0.5 అంటే 2,0.5. ఓకే, ఇక్కడ ఉంది. తర్వాత -2, -0.5 -2, ఓకే ఇక్కడ వస్తుంది. -1, -1 ఈ యాక్సిస్ ఇక్కడ. ఓకే, తర్వాత 0.5, 2 అంటే 0.5 ఏముంది, ఇక్కడ ఉంది 2 అంటే +2 కాబట్టి మనకి 5 పోతుంది, అంటే ఇక్కడ వస్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి. తర్వాత ఏమొచ్చింది, -0.5 ఇది కొంచెం. ఓకే, ఇక్కడ చూడండి -0.5, -2 -0.5, -2 అంటే కిందికి వెళ్తుంది. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు వీటిని కలుపుదాం. చూడండి ఇట్లా గ్రాఫ్ ఎలా వస్తుంది మనకి, ఇలా వస్తుంది. ఓకే, దీన్ని కూడా ఓకే ఇలా వస్తుంది. అంటే యాక్చువల్ గా బోర్డు కాబట్టి, వైట్ బోర్డు కాబట్టి మీరు గ్రాఫ్ నీట్ గా మీకు కరెక్ట్ గా వస్తుంది. ఓకే, అంటే ఇట్ వస్తుంది గ్రాఫ్ యాక్చువల్ గా చెప్పాలంటే. ఓకే, ఇలా వెళ్తుంది, ఇంకోటేమో ఇలా వస్తుంది. ఓకే, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై, ఇట్లా గ్రాఫ్ వస్తుంది చూడండి. ఓకే, ఒరిజినల్ గా. ఓకే, ఇలా వస్తుంది అనమాట. నీకు ఒక్కటే ఎక్స్, ఇది ఫంక్షన్, ఈ ఫంక్షన్ లో ఏ నంబర్ అన్నా రియల్ నంబర్ అప్లోడ్ సబ్స్టిట్యూషన్ చేయొచ్చు, కానీ జీరో మాత్రం ఖచ్చితంగా మనకి ఉండకూడదు. ఓకే, ఇది అనమాట రేషనల్ ఫంక్షన్ నుంచి. ఓకే, నోట్ ఆఫ్ దిస్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మోడ్యులస్ ఫంక్షన్ అనమాట. ఈ మోడ్యులస్ ఫంక్షన్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. అసలు మోడ్యులస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. మోడ్యులస్ అంటే ఇక్కడ చూడండి, నువ్వు ఏమన్నా పాజిటివ్ నెంబర్ ఈ మోడ్యులస్ లో అప్లై చేస్తే మీకు ఆన్సర్ కూడా పాజిటివ్ నెంబర్ లోనే వస్తుంది. ఏదన్నా నెగిటివ్ నెంబర్ గానే నువ్వు అప్లై చేస్తే మోడ్యులస్ కి మళ్ళీ పాజిటివ్ నెంబరే వస్తుంది. పాజిటివ్ అప్లై చేస్తే పాజిటివ్ నే రావాలి, పాజిటివ్ నే వస్తుంది. నెగిటివ్ నంబర్ అప్లై చేసావంటే, మోడ్యులస్ చేసావంటే నెగిటివ్ నెంబర్ కి మళ్ళీ నీకు పాజిటివ్ నంబరే వస్తుంది. ఇది మోడ్యులస్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, క్లియర్. ఓకే, ఇక్కడ మోడ్యులస్ ఫంక్షన్. The function f is to r arrow r defined by the f of x equal to modulus f x. ఇది మనకి ఫంక్షన్ అన్నమాట. f of x equal to modulus x. For each x is belongs to r అంటే ఏంది, x అనేది మనకి రియల్ నెంబర్ అయి ఉండాలి. దాన్ని మనము is called modulus function or absolute valued function అని కూడా అంటారు అన్నమాట. రెండు రకాలు modulus function అంటారు, అలాగే absolute ఇక్కడ చూడండి వాల్యూడ్ ఫంక్షన్ అని కూడా అంటారు. అంటే ఇక్కడ నేను ఏం చెప్పాను, నాకు దాని ఫంక్షన్ రూపంలో చూడండి. f of x equal to x వాల్యూ నువ్వు ఏదైనా ప్లస్ వాల్యూ అప్లై చేస్తే ఏమొస్తుంది, నీకు ప్లస్ వస్తుంది. అంటే 0 గ్రేటర్ దాన్ అంటే 0 నుంచి నీకు ప్లస్ నంబర్స్ అనేటివి వస్తుంది పాజిటివ్ నంబర్ అప్లై చేస్తే. మరి నెగిటివ్ నంబర్ అప్లై చేస్తే ఏముంటుంది, మైనస్ నంబర్ అప్లై చేస్తే 0 కంటే తక్కువ ప్లస్ లోనే వస్తుంది అనమాట నీకు. ఓకే, క్లియర్. ఇక్కడికి అయిపోయింది. మరి మనం ఫంక్షన్ కి కొన్ని నంబర్లు అనేది సబ్స్టిట్యూషన్ చేసి చూద్దాం. f of x, ఇక్కడ నేను x ఈక్వల్ టు 0 అనుకున్నాను, అంటే f of 0 ఈక్వల్ టు మాడ్యులస్ 0. f of 0 వాల్యూ అదే f of x వాల్యూ ఎంత మనకి y కదా, y ఈక్వల్ టు అదే చెప్పాను 0 ప్లస్ 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 0 ప్లస్ 0నే వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ చూడండి x, y అంటే x బదులు 0 అనుకుంటే y బదులు 0 వచ్చింది. తర్వాత నేను x f of 1 ఈక్వల్ టు మాడ్యులస్ 1 చెప్పాను, ఇది y అవుతుంది. మాడ్యులస్ 1 ఏమవుతుంది, 1 అవుతుంది. ప్లస్ ఉన్నప్పుడు ప్లస్ అవుతుంది. మాడ్యులస్ ఇప్పుడు f of -2 ఈక్వల్ టు మాడ్యులస్ -1 ఏమవుతుంది, f of ఇక్కడ చూడండి f of -1 వాల్యూ y అవుతుంది. మైనస్ మాడ్యులస్ 1 మాడ్యులస్ -1 ఏమవుతుంది, +1 వస్తుంది. నీకు అర్థమైందా, ఈ మాడ్యులస్ లో నువ్వు -1 అప్లై చేయి ప్లస్ వస్తుంది, ప్లస్ అప్లై చేయి ప్లస్ వస్తుంది. ఓకే, తర్వాత f of 2 అంటే ఏమొస్తుంది, మాడ్యులస్ 2 అంటే ఆన్సర్ ఏమొస్తుంది, y ఈక్వల్ టు 2. f of -2 అంటే మాడ్యులస్ -2 అంటే y ఈక్వల్ టు +2. ఓకే, x ఈక్వల్ టు 4 కాబట్టి మాడ్యులస్ 4 f4 ఈక్వల్ టు మాడ్యులస్ 4 ఏమొస్తుంది, y ఈక్వల్ టు 4 వస్తుంది. మైనస్ కూడా అప్లై చేద్దాం. f of -4 ఈక్వల్ టు f మాడ్యులస్ -4
అంటే y ఈక్వల్ టు -4 సారీ +4 వస్తుంది. ఓకే, నువ్వు మైనస్ అప్లై చేసినా ప్లస్ వస్తుంది. మరి వీటికన్నిటికి గ్రాఫ్ గీద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి 1,1 1,1 అయిపోయింది. 2,2 -2,2 3 4 అలాగే -4,4. ఇక్కడ గమనియండి ఎక్స్ ఉన్నటువంటి ఏంటి మనకి రేంజ్ ఏం అప్లై చేస్తాం? ప్లస్ నంబర్స్ మైనస్ నంబర్స్ అంటే ఏంటి ఇవన్నీ రిలేషన్స్ అంటే ఆర్ కామా ప్లస్ నంబర్ అప్లై చేయొచ్చు, మైనస్ నంబర్ అనేది కూడా అప్లై చేయొచ్చు. ఓకే క్లియర్. మరి రేంజ్ అంటే ఏంటి? మనకి వై వాల్యూస్ కదా. ఈ వై వాల్యూస్ ఇక్కడ చూడండి 0 నుంచి, ఎందుకు ఇందాకనే ఒకసారి వచ్చింది. ఇక్కడ చూడండి నువ్వు ఏ మోడల్స్ లో అప్లై చేసినా నీకు 0 తర్వాత ఏ వస్తుంది అంటే నెగిటివ్ నంబర్ రావట్లేదు. కాబట్టి మనకి నెగిటివ్ రానప్పుడు స్క్వేర్ బ్రాకెట్ అనేది వస్తుంది. 0 నుంచి ఇంకా నంబర్లు ఎంత వరకు ఉండేవి కాబట్టి మనకి స్మాల్ బ్రాకెట్ అనేది అప్లై అవుతుంది. ఓకే, ఇది క్లియర్. మరి గ్రాఫ్ చూద్దాం. ఓకే, నువ్వు మైనస్ నంబర్లు అప్లై చేసినా ప్లస్ నంబర్స్ వస్తాయి, ప్లస్ నంబర్లు అప్లై చేసినా ప్లస్ వస్తుంది. కాబట్టి ఇలా రేంజ్ y ఈక్వల్ టు ఓకే, ఇది ఎక్స్ వాల్యూస్, ఇది y వాల్యూస్. ఓకే, గ్రాఫ్ గీతం 0,0 తర్వాత 1,1 అంటే 1,1 తర్వాత 2,2 ఓకే, 2,2 తర్వాత -2,2 ఓకే, తర్వాత 4,4 ఓకే, తర్వాత -4,4 ఇప్పుడు వీటిని అన్నిటిని చూద్దాం, కలుపుదాం. ఇక్కడ చూడండి వి షేప్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకే, వి షేప్ లో వస్తుంది. మీరు స్కేల్ గానే తీసుకొని నీట్ గా చేయండి, ఇంకా మీకు నీట్ గా వస్తుంది. ఓకే, వి షేప్ లో వస్తుంది. ఇది అనమాట మీకు ఒక్కటే మోడల్స్ ఫంక్షన్. నువ్వు ఏం ప్లస్ నంబర్ యాడ్ చేస్తే ప్లస్ వస్తుంది, మైనస్ నంబర్ యాడ్ చేస్తే ప్లస్ వస్తుంది అనమాట. ఓకే, నోడండి గైస్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి సిగ్నింగ్ ఫంక్షన్. ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. లెట్ ఆర్ బి ద సెట్ ఆఫ్ రియల్ నంబర్స్ అంటే ఆర్ అనేది రియల్ నంబర్స్. ఓకే, దెన్ ద ఫంక్షన్ ఎఫ్ ఈస్ టు ఆర్ యారో ఆర్ డిఫైన్డ్ బై ద ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మాడ్యులస్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు అంటే ఇదే ఫంక్షన్ అనమాట. కానీ మీకు డెఫినేషన్ ఇది. ఓకే, ఇటు వరకే మీకు. ఓకే, అంటే ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 2, x ఈక్వల్ టు -2, x ఈక్వల్ టు 3, x ఈక్వల్ టు -3. ఇక్కడ బాగా నేను కొన్ని వాల్యూస్ రాసింది రియల్ నంబర్స్ లో నుంచి. అదే మనకి ఏమవుతుంది డొమైన్ రియల్ నంబర్స్. ఓకే క్లియర్, ఇక్కడికి అయిపోయింది. మరి ఇక్కడ చూడండి ఇది మోడలస్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మోడలస్ ఎక్స్ బై ఎక్స్ కదా. ఈ సిగ్మెంట్ ఫంక్షన్ ఏంటంటే చూడండి మనకి మోడలస్ ఫంక్షన్ ఏ నంబర్ అన్నా అప్లై చెయ్యి, నువ్వు ఏంటి ఏ నంబర్ అన్నా అప్లై చెయ్యి, ప్లస్ నంబర్ యాడ్ చేసావంటే నీకు ఖచ్చితంగా 1 అనేది వస్తుంది. ఒకవేళ 0 అప్లై చేసావంటే 0 అనేది వస్తుంది. ఒకవేళ నెగిటివ్ నంబర్ అప్లై చేసావంటే నీకు -1 అనేది ఆన్సర్ వస్తుంది. ఎలా వస్తుంది చూడండి, నేను ఏం చెప్పాను, 0 గ్రేటర్ దాన్ 0 అంటే ప్లస్ ఏదన్నా నువ్వు ఏదన్నా సబ్స్టిట్యూషన్ చేసినావు అనుకో నీకు 1 అనేది వస్తుంది. ఈ ఫంక్షన్ లో అప్లై చేస్తే నువ్వు 0 అప్లై చేసినావు అనుకో 0 అనేది వస్తుంది. నువ్వు 0 కంటే తక్కువ ఉన్నదాన్ని అప్లై చేసావు అనుకో ఖచ్చితంగా నీకేమొస్తుంది -1 అనేది వస్తుంది. ఎలా వస్తుంది ఇప్పుడు చూడండి, ఒకటి 0 తీసుకున్నాను, ఒకటి నెగిటివ్ నెంబర్, ఒకటి పాజిటివ్ నెంబర్, ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ తీసుకుని చూడండి. ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు మాడ్యులస్ 0 బై ఎక్స్ అంటే ఏంటి 0 మాడ్యులస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై అవుతుంది. అదే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై మాడ్యులస్ 0 ఆన్సర్ ఎంత 0 బై 0 అంటే వై ఎంత వచ్చింది 0. అంటే ఇక్కడ చూడండి నేను ఏం చెప్పాను ఇందాకనే 0 అప్లై చేస్తే నీకేమొస్తుంది 0నే వస్తుంది ఈ ఫంక్షన్ లో. ఓకే, తర్వాత అంటే 0 అనుకుంటే 0 వచ్చింది. తర్వాత +2 యాడ్ చేస్తున్నాను. ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు మాడ్యులస్ 2 బై 2. ఈ ఎఫ్ ఆఫ్ 2 ఏమవుతుంది వై అవుతుంది. మాడ్యులస్ 2 వాల్యూ ఏమవుతుంది 2 అవుతుంది. నాకు నేను చెప్పాను ప్లస్ మనకి మాడ్యులస్ లో -2 అప్లై చేస్తే ప్లస్ వస్తుంది, అలాగే 2 అప్లై చేసిన 2నే వస్తుంది. ఓకే, 2 బై 2 క్యాన్సల్ అంటే వై ఈక్వల్ టు ఆన్సర్ ఎంత వచ్చింది 1 వచ్చింది. ఇగో చూడండి ప్లస్ నెంబర్ యాడ్ చేస్తే నీకు 1 వస్తుందని చెప్పానా. ఓకే, ఇక్కడ ప్లస్, ఇక్కడ 0, ఇక్కడ మైనస్. ఓకే, మైనస్ అప్లై చేసినా నీకు -1 వస్తుంది, +1 అప్లై చేస్తే +1 వస్తుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు మైనస్ అప్లై చేస్తున్నాను నేను, మనకు -1 వస్తుంది. ఎఫ్ ఆఫ్ -2 ఈక్వల్ టు మాడ్యులస్ -2 బై ఇక్కడ ఏమొస్తుంది ఎక్స్ వాల్యూ ఎంత -2, ఎఫ్ ఆఫ్ -2 వాల్యూ ఎంత y, మాడ్యులస్ 2 వాల్యూ ఎంత 2, అదే చెప్పారు కదా మాడ్యులస్ 2 బై -2 -2 అంటే y ఈక్వల్ టు ఎంత వచ్చింది కింద డినామినేటర్ లో 1 ఉంది కాబట్టి -1.
ఇక -1 అప్లై చేస్తే నాకు -1 వచ్చింది, అంటే మైనస్ ఏదైనా నంబర్ అప్లై చేస్తే నాకు -1 వచ్చింది. ఇప్పుడు 2 f(3) ఈక్వల్ టు మాడ్యులస్ 3/3 f(3) ఈక్వల్ టు y 3 క్యాన్సల్ అంటే 3/3 3 క్యాన్సల్ y ఈక్వల్ టు ఏమొచ్చింది 1. ఇక ప్లస్ నంబర్ అప్లై చేస్తే నాకు ఏమొచ్చింది 1 వచ్చింది. మళ్ళీ ఇప్పుడు -3 అప్లై చేద్దాం, మాడ్యులస్ -3/3 ఇది y ఈక్వల్ టు మాడ్యులస్ 3 వాల్యూ ఎంత 3. ఓకే 3 ఇక్కడ -3 3 క్యాన్సల్ y ఈక్వల్ టు 1 అన్నమాట ఇది. ఓకే అంటే ఇక్కడ ఏంది మనకు గమనించాల్సింది, డొమైన్ లో మనము రియల్ నంబర్స్ లోని ఏ నంబర్ అప్లై చేసినా మనకి రేంజ్ ఏం వస్తుంది, -1 0 1 మాత్రమే వస్తున్నాయి. చూడండి ఇక్కడ 0, తర్వాత 2 అప్లై చేస్తే 1 వచ్చింది, -2 అప్లై చేస్తే -1 వచ్చింది, 3 అప్లై చేస్తే 1 వచ్చింది, -3 అప్లోడ్ చేస్తే మనకి -1 వచ్చింది. చూడండి 0 1 -1 1 నువ్వు ఏమన్నా అప్లై చేయి రియల్ నంబర్స్ లో మనకి డొమైన్ ఏమొస్తుంది -1 0 -1 వస్తుంది. ఇది మాడ్యులస్ ఫంక్షన్, అదే ఇది మాడ్యులస్ కాబట్టి మనకి మైనస్ కూడా ప్లస్ అవుతుంది, ప్లస్ అవుతుంది. దీన్ని సిగ్నిఫికెంట్ ఫంక్షన్ అంటాం. మరి గ్రాఫ్ గీద్దాం. 0 0 0 0 అంటే ఇక్కడ వస్తుంది, 2 1 2 1 ఓకే, -2 -1 -2 -1 కిందికి వెళ్తుంది గ్రాఫ్. ఓకే తర్వాత 3 1 3 1 3 ఇక్కడ ఉంది, 3 1 ఓకే ఇక్కడ వస్తుంది 3 1 -3 -1 -3 -1 ఓకే. ఇక్కడ చూడండి గ్రాఫ్ ఎలా వచ్చింది, చూసారా గ్రాఫ్ ఇలా వచ్చింది అనమాట. ఓకే 2 లైన్స్ టచ్ అయినాయి అంతే. ఓకే మనకు ఒక్కటే డొమైన్, ఇది డొమైన్ అంటే ఎక్స్ వాల్యూస్ మనం తీసుకునేటివి, వై వాల్యూస్ మనకు వచ్చినవి అనమాట. ఓకే నోట్ చేసి. ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ ఫంక్షన్ అనమాట ఇది. ఈ లాస్ట్ ఫంక్షన్ చాలా ఈజీగానే ఉంటుంది, కాన్సెప్ట్ అర్థం కావాలి. ఓకే గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్, ఆ పదంలో చూడండి గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్. ద ఫంక్షన్ f is to r defined by is a function value f of x square bracket x square closed. ఓకే x belongs to r, x మనకి ఏముండాలి రియల్ నంబర్స్ లో ఉండాలి. అజ్యూమ్డ్ గా వాల్యూ ఇక్కడ వినండి, అజ్యూమ్డ్ గా వాల్యూ గ్రేటెస్ట్ ఇంటీజర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద x such a function is called the greatest integer function. ఓకే మీకు అర్థం కావాల్సింది గ్రాఫ్ అనేది అర్థం కావాలి. ఇప్పుడు 1 ఉంది, ఇక్కడ చూడండి 0 ఉంది, 1 ఉంది, 2 ఉంది. సర్లే మీకు పాయింట్స్ రూపంలో రాస్తాను. 0.5 అలాగే 1 తర్వాత -0.5 తర్వాత 1 తర్వాత -1.5 తర్వాత 2 కదా, ఇలా గ్రాఫ్ అనేది వెళ్తుంటుంది. ఇలా ఇక్కడ కూడా ఏమొస్తుంది 1.5 తర్వాత 2 వస్తుంది, ఇది గ్రాఫ్ లైన్. ఓకే క్లియర్. మరి మాడ్యులస్ ఫంక్షన్ అవ్వాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రేటెస్ట్ ఇంటిజర్ అజ్యూమ్డ్ ద వాల్యూ గ్రేటెస్ట్ ఇంటిజర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద ఎక్స్. అంటే ఈ ఫంక్షన్ లో మనం అప్లై చేసేటప్పుడు ఎఫ్ ఆఫ్ ఫంక్షన్ లో అప్లై చేయండి, ఎఫ్ ఆఫ్ 1/2 ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్ 1/2 దీని మొత్తం వాల్యూ ఏమవుతుంది y అవుతుంది. ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి 1.2 అంటే 1.2 అంటే ఎక్కడ ఉంటుంది 1 1.1 1.2 1.3 1.4 1.5 అంటే 1.2 అంటే ఇక్కడ వస్తుంది. బాగా ఏంటండి ఇటు రైట్ సైడ్ అంటే ఇక్కడ మనకి రైట్ సైడ్ మీరు ఏం చేయాలి రైట్ సైడ్ కి వెళ్ళండి. మీకు ఎటు పక్క ఉండేది అనేది ఇంపార్టెంట్ కదా, మనకి పాయింట్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ బాగా ఏంటండి రైట్ సైడ్ ఏముంది 1 అనేది ఉంది. అంటే నాకు ఆన్సర్ y ఈక్వల్ టు 1. ఇక్కడ అదే చెప్తున్నది గ్రేటెస్ట్ ఇంటీజర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద ఎక్స్ అజ్యూమ్డ్ ద వాల్యూ గ్రేటెస్ట్ ఇంటీజర్ అంటే మనకి ఏ వాల్యూ అన్న తీసుకో రైట్ సైడ్ అనేది తీసుకోవాలి. అవును ఇప్పుడు ఇక్కడ చూడండి -1.5 ఉంది అంటే -1.5 అంటే ఇక్కడ ఉంది. మరి ఇప్పుడు నేనేం చేయాలి రైట్ సైడ్ అంటున్నాను. మరి 1.5 యూతలు ఏముంది నాకు ఈ 2 అనేది ఉంది. అంటే f ఆఫ్ -1.5 ఈక్వల్ టు స్క్వేర్ స్క్వేర్ బ్రాకెట్ అంటారు అనమాట దాన్ని. ఇది అంత వాల్యూ y అవుతుంది. అంటే -1/2 నాకు రైట్ సైడ్ ఏముంది 2 అనేది ఉంది అంటే y ఈక్వల్ టు 2. ఓకే ఇక్కడ అదే దాన్ని మనం గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ -1.5 ఇక్కడ ఇప్పుడు -1.5 మీడియం లో ఉంది. మరి ఏ వాల్యూ తీసుకోవాలి మనకి రైట్ సైడ్ అని మాట్లాడుతున్నాం కదా, రైట్ సైడ్ ఏముంది నాకు -1 కదా, -1 -2 -1.5 నాకు రైట్ సైడ్ ఏముంది నాకు -2 అనేది ఉంది అంటే -2 ఆన్సర్. అంటే f ఆఫ్ -1.5 ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్ అంటారు అనమాట దాన్ని -1.5 దీని అంత వాల్యూ y అవుతుంది. f ఆఫ్ x వాల్యూ అంతా y -1.5 రైట్ సైడ్ ఏముంది -2. ఓకే ఇది అనమాట వాల్యూ. ఇప్పుడు నాకు 0.9 అంటే దగ్గర ఉంది కదా,
ఇక్కడ చూడండి 0.9 ఎక్కడ ఉంటుంది మనకి 0.5 0.6 0.7 0.8 0.9 కదా, అంటే ఇక్కడ ఉంటుంది. ఇది 1 అవుతుంది, 0.9 అవుతుంది. మళ్ళీ దగ్గర లేదా నేను 1 తీసుకుంటే అంటే కుదరదు. రైట్ సైడ్ ఏంటి, రైట్ సైడ్ నాకేముంది 0.9 యువతల 0.5 ఉంది, అంటే దాని ఆన్సర్ ఏమవుతుంది 0.5 అవుతుంది. చూడండి ఎఫ్ ఆఫ్ 0.9 సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను, స్క్వేర్ బ్రాకెట్ 0.9 అంటే y అవుతుంది. ఇది 0.9 యువతలు ఏముంది 0.5 అనమాట. ఓకే, ఇది 0.5 కదా. మరి 0. రైట్ సైడ్ ఏముంది మనకి 0, అంటే ఇంటీజర్ చూసుకోవాలా, అంటే గ్రాఫ్ అనేది ఇలా ఉంటుంది. యాక్చువల్ గా నేను మీకు అర్థం అవ్వాలని అలా గీసాను, కానీ రైట్ సైడ్ ఏముంది మనకి 0, అంటే ఎఫ్ ఆఫ్ 0.9 స్క్వేర్ బ్రాకెట్ లో 0.9 అంటే ఇది y అవుతుంది. అప్పుడు 0.y కి ఏమవుతుంది 0.9 కి ఏమవుతుంది 0 అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది లేదనుకోండి 0.1 మనకి యాక్చువల్ గ్రాఫ్ అనేది 0.1, ఈ 0.1 లో 0.9 అనేది ఇక్కడ ఉంది, అంటే దానికి రైట్ సైడ్ ఏముంది మనకి 0 అనేది ఉంది, అంటే 0 ఆన్సర్ అనమాట. ఓకే, క్లియర్. మీకు అర్థం అవ్వాలని అంటే జూమ్ చేయడానికి రాదు. ఓకే, అందుకలా. ఓకే, తర్వాత x ఈక్వల్ టు 3.5, ఎఫ్ ఆఫ్ 3.5 ఈక్వల్ టు మాడ్యులస్ 3 స్క్వేర్ బ్రాకెట్ 3.5 ఇదేమో y అవుతుంది. 3.5 ఏమవుతుంది మనకి 3.5 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. 3.5 అంటే ఇక్కడ చూడండి 3-4 మధ్యలో ఉంటుంది 3.5, అంటే 3.5 యూతలు ఏముంది మనకి రైట్ సైడ్ 3 అనేది ఉంది, అంటే దీని ఆన్సర్ ఏమవుతుంది 3. ఓకే, క్లియర్. ఇలా అనమాట. అంటే దానికంటే తక్కువ ఇంటీజర్ అనేది మనం తీసుకోవాలి. ఇక్కడ అదే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద సచ్ దట్ ఫంక్షన్ ఇస్ కాల్డ్ ద గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ అనమాట. ఓకే, మళ్ళీ తర్వాత ఇక్కడ 1.5 కదా నేను తీసుకెళ్ళింది, ఎఫ్ ఆఫ్ 1.5 స్క్వేర్ బ్రాకెట్ లో 1.5 ఇది ఏమో y అవుతుంది. 1.5 ఎక్కడ ఉంటుంది మనకి, ఇగో ఇక్కడ చూడండి, ఇదేమో 1 ఇదేమో 2, 1.5 మధ్యలో ఉంటుంది. ఈ 1.5 యూతలు నాకేముంది 1 అనేది ఉంది, అంటే 1 ఆన్సర్ అనమాట. ఓకే, క్లియర్. ఇలా వాల్యూస్ తీయాలి. మరి గ్రాఫ్ గీద్దాం, వీటికి ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, వాల్యూస్ ఇక్కడ రాస్తాను. x, y. x 1.2 అనుకుంటే నాకు y వాల్యూ ఎంత వచ్చింది 1, మైనస్ 1.5 అనుకుంటే y వాల్యూ ఎంత వచ్చింది -2 వచ్చింది. 0.9 అనుకుంటే నాకు ఈ y వాల్యూ ఏమొచ్చింది 0 వచ్చింది. x వాల్యూ నేను 3.5 అనుకుంటే y వాల్యూ ఎంత వచ్చింది, x వాల్యూ 1.5 అనుకుంటే నాకు 1 వచ్చింది. ఒకటే మనకి ఎక్కడన్నా వాల్యూ ఉండని రైట్ సైడ్ దాని ఫైనల్ ఆన్సర్ అనేది అవుతుంది. దాన్ని మనము గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ అని మాట్లాడతాం. ఓకే, ఇప్పుడు గ్రాఫ్ గీద్దాం. 1.21 ఇక్కడ చూడండి, మనం ఇక్కడ పాయింట్స్ లో లేవు కాబట్టి దాన్ని చేంజ్ చేసుకో. తర్వాత 2 ఇప్పుడు అప్లై చేద్దాం. 1.2 ఇక్కడ చూడండి x 1.2 అంటే x వాల్యూలో ఇక్కడ 1 తర్వాత 0.2. ఓకే, ఇక్కడ నుంచి ఏంది వాల్యూ 1 అనమాట. 1.2 నుంచి 1 అంటే ఇక్కడికి వస్తుంది పాయింట్. ఓకే, తర్వాత -1.5 -2 -1.5 ఇక్కడ ఉంది, -1.5 2 కాబట్టి -2 ఇక్కడ కిందికి వస్తుంది, అంటే ఇక్కడికి వస్తుంది. ఓకే, -2.5 తర్వాత 0.9 ఈక్వల్ y వాల్యూ ఏమో 0.9 అంటే ప్లస్, అంటే 0.5 0.9 ఇక్కడ ఉంది 0.9 0. ఓకే, ఇక్కడ ఉంది. తర్వాత ఇంకా దాని మీదనే వస్తుంది 3.5 x వాల్యూ 3.5 ఇక్కడ మనకు వాల్యూ లేదండి, వదిలేయండి. తర్వాత 1.5 1.5 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది 1.5. ఆన్సర్ ఎంత 1, మళ్ళీ సేమ్ అక్కడనే వస్తుంది. ఇక్కడ గమనిస్తే మనకి ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ కూడా రావాలి, కానీ మనం వాల్యూస్ తీసుకోలేదు కాబట్టి రాలేదు. అంటే ఇలా వస్తుంది గ్రాఫ్. నిజం చెప్పాలంటే ఇట్లా వస్తుంది, ఆరోల రూపంలో వస్తుంది అనమాట. ఓకే, మనం వాల్యూస్ తీసుకునే దాన్ని బట్టి వస్తుందిలేండి. ఓకే, అంటే ఆరోస్ అనేది వస్తుంది. దీన్ని మనం ఏమంటాం గ్రేటెస్ట్ ఫంక్షన్. మరి డొమైన్ ఏమవుతుంది, డొమైన్ గమనియండి, మనకి ఏమొస్తుంది డొమైన్ మనకి రియల్ నంబర్స్. ఓకే, వైలు గమనిస్తే మనకి ఇంటీజర్స్ అంటే ప్లస్ నంబర్లు వస్తున్నాయి, నెగిటివ్ నంబర్లు వస్తున్నాయి. ఓకే, అందుకే ఇంటీజర్స్ అని రాస్తాయి అనమాట ఫంక్షన్స్ అనమాట. ఈ ఫంక్షన్స్ అయిపోయిన తర్వాత ఆల్జీబ్రిక్ ఫంక్షన్స్ సంబంధించి కొన్ని ఉంటాయి, వాటి ఫార్ములాస్ రాసేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడతో మీ ఇంట్రడక్షన్ వీడియో కంప్లీట్ అవుతుంది అనమాట. నోడండి గైస్. ఓకే స్టూడెంట్స్, ఆల్జీబ్రిక్ ఫంక్షన్స్ అనమాట. ఒకవేళ మనకి రెండు ఫంక్షన్స్ ఇచ్చి మనకు ఆల్జీబ్రా అంటే ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ ఇలా ఉన్నప్పుడు ఎలా చేయాలి ఇక్కడ చూడండి. ఫర్ ఫంక్షన్స్ f is to x arrow r and g is to x arrow r అన్నమాట. ఓకే, ఫస్ట్ కండిషన్ ప్లస్ మైనస్ ఇంటూ అలాగనే ఒక కాన్స్టెంట్ వాల్యూ, అలాగనే ఒక రియల్ నంబర్, అలాగనే డివైడ్ ఉన్నప్పుడు ఎలా చేయాలి ఫంక్షన్స్.
రెండు ఫంక్షన్స్ లో మనకి ఆల్జీబ్రాక్ అంటే ప్లస్ కానీ మైనస్ కానీ ఇచ్చినప్పుడు వాటి ఫార్మ్ ఇక్కడ చూడండి ఎఫ్ ప్లస్ జి ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనం ఇక్కడ ప్లస్ చేయాలి. ఓకే ఈ రెండింటిని చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కాబట్టి ప్లస్ జి ఆఫ్ ఎక్స్. ఓకే క్లియర్ ఫస్ట్ ఇది. తర్వాత ఇక్కడ మైనస్ కాబట్టి సేమ్ అంతే. ఓకే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జి ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్ అంటే క్యాపిటల్ ఎక్స్ లో రియల్ నంబర్స్ లో ఉండాలన్నమాట. ఓకే తర్వాత ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జి ఆఫ్ ఎక్స్. ఓకే ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్. తర్వాత కే అనేది మనకి రియల్ నంబర్. కే అనేది ఏంది రియల్ నంబర్. రియల్ నంబర్. ఓకే కే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు కే ఎఫ్ ఆఫ్ ఎక్స్. తర్వాత డివైడ్ ఎఫ్ బై జి ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనమాట. ఓకే దీన్ని ఎందులో వేసుకోవచ్చు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జి ఆఫ్ ఎక్స్. ఎక్స్ అనేది మనకి న్యాచురల్ నంబర్, జి ఆఫ్ ఎక్స్ అనేది 0 అనేది ఉండకూడదు అంటే బైలో ఉంటే అది ఖచ్చితంగా ఫంక్షన్ అనేది తప్పు అవుతుంది అనమాట. ఓకే స్టూడెంట్స్ ఇవి అనమాట ఈ లెసన్ నుంచి 15 మార్కులు వస్తుంది మొత్తం మనకి. నేను చెప్పాను ఆల్రెడీ ఖచ్చితంగా ప్రతి ప్రాబ్లం ప్రతి లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అలాగే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి ఎక్కువ వీలైతే అన్నందుకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ గైస్. మీరు ఖచ్చితంగా అర్థం చేసుకుని చివరి దాకా విన్నందుకు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నోట్ గైస్.